తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న రైతు భరోసా పథకం పంపిణీ ఇవాళతో పూర్తి కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు రైతు నేస్తం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు హైదరాబాద్ సెక్రటరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మండలాలలో రైతులు పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమం రైతు నేస్తంను నిర్వహించారు. ఇందులో 2000 మంది రైతులు పాల్గొన్నారు. రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం విశేషమని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతుల ఆర్థిక భద్రతకు ఇది పెద్ద ఊతమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రైతుల అప్పుల ఊబిలో నుంచి బయటపడే అవకాశం ఉందని, భవిష్యత్తులో మరిన్ని వ్యవసాయపరమైన ప్రోత్సాహక కార్యక్రమాలు తీసుకొస్తామని, రైతులు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.